నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడులో చంద్రబాబు నాయుడు గారి పేరు మారు మోగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒక ఆంగ్ల పత్రిక చంద్రబాబు నాయుడు గారిని, స్టాలిన్ గారిని, అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ఈస్ ఈటింగ్ తమిళనాడు ఇండస్ట్రియల్ లంచ్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఒక కథనం అయితే రాసింది. దీని అర్థం ఏంటంటే, తమిళనాడుకు రావాల్సినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో గత 18 నెలలుగా తమిళనాడుకు రావాల్సినటువంటి పెట్టుబడులు కావచ్చు, తమిళనాడుతో టైఅప్ అయ్యి మేము ఇక్కడ పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చినటువంటి సంస్థలు కావచ్చు, హఠాత్తుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు షిఫ్ట్ అయిపోతున్నాయి. దానికి కారణము ఒక ఇండస్ట్రియల్ పాలసీని అని చెప్పి పెద్ద ఆర్టికల్ అయితే రాసుకొని వచ్చింది. ఇందులో ముఖ్యంగా సౌత్ కొరియాకు సంబంధించినటువంటి హసాంగ్ ఫుట్వేర్ గ్రూప్ అనేటువంటి ఒక సంస్థ అక్కడ తమిళనాడులో పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చి 1720 కోట్లతో పెట్టుబడి పెడతాము, అదేవిధంగా 20,000 మందికి ప్రత్యక్షంగాను వేల మందికి పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ముందుకు రావడంతో ఆ విషయాన్ని రాజా అనేటువంటి అక్కడ మినిస్టరు సోషల్ మీడియాలో పంచుకోవడము, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, ఏమి చక్రం తిప్పారో, ఏమి మాటలు చెప్పాడో, ఏమి చేశాడో తెలియదు కానీ ఆ సంస్థ చంద్రబాబు నాయుడు గారు పట్టుకెళ్లారు, ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్ళిపోయారు. దీని ద్వారా 1720 కోట్ల రూపాయల పెట్టుబడులు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలిపోయాయి. అదేవిధంగా 20,000 ఉద్యోగాలు కూడా వెళ్ళిపోయాయి అని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ మాయం లేదు, మర్మం లేదు, ఏమి లేదు. ఇక్కడ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీ ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మెండుగా ఉంది. కాబట్టి సో కొత్తగా వచ్చేటువంటి ఇన్వెస్టర్స్, ముఖ్యంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు ఆంధ్ర వైపు చూస్తున్నాయి. సో ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా 3 సంస్థల గురించి ప్రస్తావించారు. అది ఒకటైతే 1720 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నటువంటి సౌత్ కొరియా సంబంధించినటువంటి ఆ ఫుట్వేర్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుపోయారు. అదేవిధంగా గూగుల్ సంస్థ మొదట్లో తమిళనాడు చెన్నై తీర ప్రాంతంలో పెట్టాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడో తెలియదు, చంద్రబాబు నాయుడు గారు ఏం చాణక్యాన్ని ప్రదర్శించాడో తెలియదు కానీ మొత్తం 1.5 బిలియన్ అంటే ఏఐ హబ్ ఏదైతే ఉందో దాన్ని వైజాగ్ పట్టుకెళ్ళాడు. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో పాలసీలు బాగున్నాయి, తమిళనాడులో గవర్నమెంట్ మొద్దు నిద్రపోతుంది, సో ఆంధ్రప్రదేశ్ను చూసి నేర్చుకోండి అని చెప్పి అక్కడ మీడియా సంస్థలు కావచ్చు, అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలు కావచ్చు, ముఖ్యంగా ఏఐఏడిఎంకే ఏం చెప్తా ఉందంటే, సో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ పాలసీలో ఏమైనా మార్పులు కావాలంటే వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఈజీగా పనులు అవుతా ఉన్నాయి, కాబట్టి వాళ్లకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తా ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చే సంవత్సరంలో ఇక్కడ ఎన్నికలు జరగబోతుంది, ఇక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ని ఎన్నుకోండి, కాబట్టి మీకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉంటే ఆ మీడియా సంస్థలు మాత్రము స్టాలిన్ని తూర్పారబడుతున్నాయి. మొద్దు నిద్ర లేవాలి, చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి, వాళ్ళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా ఉంది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా ఉంది చూసి నేర్చుకొని కొన్ని మార్పులు చేర్పులు చేస్తే తమిళనాడుకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఒకప్పుడు సౌత్ ఇండియాలోనే ఈ ఇండస్ట్రియల్కు హబ్గా ఉన్నటువంటి తమిళనాడు ఈరోజు ఆ చరిష్మాను కోల్పోతా ఉంది. తమిళనాడుకు రావాల్సినటువంటి పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతా ఉన్నాయని చెప్పి వాళ్ళైతే వాపోతున్నారు. సో ముఖ్యంగా గూగుల్కి సంబంధించి గూగుల్ $1.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అంటే భారతదేశ చరిత్రలో అత్యధికమైనటువంటి విదేశీ పెట్టుబడి ఏదైతే ఉందో దానిని డిఎంకే గవర్నమెంట్ అంటే ఎంకే స్టాలిన్ గారు నడుపుతున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని చేజిక్కించుకోలేకపోయింది. చంద్రబాబు నాయుడు గారు చాణక్యాన్ని ప్రదర్శించి ఆ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో దాన్ని వైజాగ్కి తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఇంకొక సంస్థ ఫాల్కాన్ అనేటువంటి సంస్థ కూడా అక్కడ ఎంఓయూ చేసుకొని అక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో ప్రకటించుకుంటే వాళ్ళు కంపెనీ ప్రతినిధులు లేదు మాకు తమిళనాడులో పెట్టాలనేటువంటి ఉద్దేశం లేదు, అక్కడ మాకు పాలసీలు నచ్చలేదని చెప్పి వాళ్ళు బహిరంగ స్టేట్మెంటే ఇవ్వాల్సి వచ్చింది. సో మొత్తానికి తమిళనాడులో పాలసీలు మార్చుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే వాళ్ళు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉన్నారో ఆ పాలసీ ఏదైతే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీ ఉందో దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. దాన్ని అడాప్ట్ చేసుకుంటే కానీ పూర్వము ఏ విధంగా అయితే ఇండస్ట్రియల్ హబ్ అంటే తమిళనాడు అని చెప్పేవాళ్ళు ఆ విధంగా మళ్ళీ మనము అదే నెంబర్ 1 పొజిషన్లో మనం కొనసాగాలంటే పాలసీలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి వాళ్ళైతే వాపోతున్నారు. సో పక్క రాష్ట్రాలు కూడా చూసి అసూయ పడుతున్నట్లు పెట్టుబడులు పట్టుకొని వస్తా అంటే మన రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఏమంటాయి, 99 పైసలకే భూములు ఇచ్చేశాడు, ఆ డేటా సెంటర్ వస్తే గాలి కాలుష్యం
కాలుష్యం అవుతుంది, భూమి కాలుష్యం అవుతుంది, ఎడారి అయిపోతుంది, భూకంపాలు వచ్చేస్తుంది, రోగాలు వస్తుంది, జనజీవనం స్తంభించిపోతుందని చెప్పి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి, పక్క రాష్ట్రాల వాళ్ళు ఏ విధంగా అసూయపడుతున్నారో, అసూయపడి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా పెట్టుబడులు తీసుకొని వస్తున్నారో అసూయపడడం కాదు, అవాక్ అవుతున్నారు. సో మొన్నటికి మొన్న కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఆ విధంగా మేము పాలసీని మేము మార్చుకోలేము, అన్ని ఇన్సెంటివ్స్ మేము ఇవ్వలేము, అన్ని ఇన్సెంటివ్స్ ఇస్తే వాళ్ళేంది పెట్టుబడులు పెట్టేదని చెప్పి ఏదో చెప్పుకొని వచ్చాడు. సో ఇక్కడ ఇన్సెంటివ్స్ ఎందుకు ఇస్తారంటే ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారు కాబట్టి వాళ్లకు కొన్ని ఇన్సెంటివ్స్ అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అదేదో చంద్రబాబు నాయుడు గారు కనుక్కునింది కాదు, తరతరాలుగా వస్తూ ఉండేదే. సో ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెడతాను, ఇంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటే ఆ కంపెనీకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, భూమి కావచ్చు, కరెంటుకు సంబంధించినటువంటి సబ్సిడీ కావచ్చు, ఇలాంటి వాటర్ కావచ్చు, ఇలా ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ కావచ్చు, ఇలాంటి సౌకర్యాలు కల్పించడం తరతరాలుగా వస్తూ ఉండేదే, కొత్తగా చేసింది ఏమీ లేదు. కానీ మిగతా రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్కి తేడా ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈ విధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా సౌత్ ఇండియాలో దూసుకొని వెళ్తుందని పక్క రాష్ట్రాల్లో సైతము వార్తా సంస్థలు కావచ్చు, రిపోర్టర్స్ కావచ్చు, అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలు కావచ్చు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలు కూడా పొగుడుతూ ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసులు వేసుకుంటా ఉన్నారు. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి స్పీడ్, ఈ వయసులో కూడా ఆయన స్పీడ్ను చూసి తమిళనాడులో అయితే కనుక ముఖ్యంగా తమిళనాడులో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు, ఎప్పుడు ఏ సంస్థను పట్టుకొని వెళ్ళిపోతాడు అని చెప్పి భయపడతా ఉన్నారు. సో మొత్తానికైతే కనుక చంద్రబాబు నాయుడు గారి పేరు తమిళనాడులో మారుమోగిపోతా ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.